సుప్రీంకోర్టు ఈ కూటమి ప్రభుత్వం యొక్క చంపలు చెల్లు అనిపించింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసిన తప్పేంటి? కేఎస్ఆర్ లైవ్ షోలో ఎవరో విశ్లేషకుడు ఇష్టానుసారంగా మాట్లాడితే అతని మాటలకి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధం ఏంటి అని చెప్పేసి ఎందుకు అతను జైల్లో పెట్టారు, ఎలా పెడతారు, తక్షణమే అతను రిలీజ్ చేయమని చెప్పేసి హుక్కు జారీ చేసింది. ఇప్పటికా సరే కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోండి. మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పు చెప్పినా సరే అరెస్ట్ చేసి జైలు పంపిస్తా ఉన్నారు. ఇప్పటికీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద అలా కేసులు పెడతారు, వాళ్ళు చేసిన తప్పేంటి, ఏంటి సెక్షన్లు అని చెప్పేసి మిమ్మల్ని చూస్తుంటే మెంటల్ ఎక్కుతా ఉంది, బీపీ పెరుగుతా ఉంది అని చెప్పేసి పోలీసులకి కూటమి ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే కూటమి ప్రభుత్వం బుద్ధి రావట్లా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు తప్పు చెప్పినా సరే కేసులు పెడతాం, జైలు పంపించడం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు, తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, జైలు పంపి తప్పులేదు. ఇష్టానుసారంగా కేసులు పెట్టి జైలు పంపించడం చాలా తప్పు. మీరు అనుకుంటా ఉన్నారు ఈ రోజు మీరు, రేపు మేము. అధికారం ఎవరు శాశ్వతం కాదు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. సుప్రీంకోర్టు చూశారుగా ఏ విధంగా వార్నింగ్ ఇచ్చిందో, తక్షణం బుద్ధి తెచ్చుకోండి. జై హింద్, జై జగన్.